తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగమైన యానంలో లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన 16,500 కుటుంబాలకు అండగా నిలిచారు మంత్రి మల్లాది. మినిస్టర్ ఆదేశాల మేరకు యానం వృద్ధాశ్రమం ద్వారా ప్రజలకు నిత్యావసరాలతో పాటు మాస్కుల పంపిణీ చేశారు. రోజుకు 6,000 ఇళ్లకు ప్రభుత్వ గ్రామాల ప్రతినిధుల ద్వారా వీటన్నిటినీ అందజేశారు. గత 20 ఏళ్లుగా యానం వృద్ధాశ్రమం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిరుపేదలకు కేవలం 5 రూపాయలకే భోజనం అందిస్తున్నారు. అయితే లాక్డౌన్ నేపథ్యంలో 5 రూపాయలు కూడా తీసుకోకుండా ఉచితంగా 3,000 మందికి నిత్యం ఆహారం అందించాలని ఓల్డేజ్ హోమ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంత్రి మల్లాడి కృష్ణారావు ఆదేశించారు. అలాగే 3 స్ప్రే యంత్రాలను కొనుగోలు చేసి ప్రతిరోజు యానాంలో పిచికారీ చేయిస్తున్నారు. పట్టుకో